వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు కోడిగుడ్డు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో లేదా కోడిగుడ్డు ఫ్రైని అయినా అనొచ్చండి. నేను ఈ విధంగా ఈరోజు ప్రిపేర్ చేశానండి. మనం రకరకాల కోడిగుడ్డు ఫ్రైలు, రకరకాల కోడిగుడ్డు కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఒక్కోసారి మనం డిఫరెంట్ స్టైల్లో కూడా ప్రిపేర్ చేసుకొని తింటే చూడడానికి కనులకి విందుగా, తినడానికి నోటికి రుచిగా ఉంటుందండి. ఈ కోడిగుడ్డు ఫ్రై కోసం కడాయి పెట్టి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కోడిగుడ్డు ఫ్రైకి ఫ్రై అయినా కర్రీ అయినా అనొచ్చండి. 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుంది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత 2 ఆనియన్స్, 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నేను 3 గుడ్లు మాత్రమే తీసుకున్నానండి. ఈ 3 కోడిగుడ్లకి నేను 1 పచ్చిమిర్చి సన్నగా పెద్దది కట్ చేసి వేసుకున్నాను. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. వేరే కర్రీస్ ఏం లేకపోయినా, పులుసులు ఏం లేకపోయినా కానీ అన్నంలో కానీ లేదా చపాతీలోకైనా ఈ కోడిగుడ్డు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను ఎక్కువ మసాలాలు ఏమీ వేయని వంటకాలే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం బయట ఎన్నో రకాల మసాలాలతోటి కూడిన వంటలు టేస్ట్ చేస్తూ ఉంటాము, కానీ మన ఇంట్లో సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక పెద్దది టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి ఆనియన్స్, టమాటాలు అన్నీ కారం, ఉప్పు, పసుపులో మగ్గే విధంగా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనం వేరే కర్రీస్ ఏం చేయలేదు. నేను రైస్లోకే ఈరోజు ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నానండి. మనం ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కొక్కసారి డిఫరెంట్ స్టైల్లో కూడా చేసుకుంటే తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గరం మసాలాలు కూడా వేసుకుంటారు. నేను గరం మసాలాలు ఏమీ లేకుండానే ధనియా పౌడర్ వేసాను, స్కిప్ అయిందండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్ మాత్రమే వేసాను. కోడిగుడ్లు ఈ విధంగా పగలగొట్టి వేసుకోవాలి. నేను తీసుకున్న 3 గుడ్లు ఈ విధంగా పగలగొట్టానండి. కోడిగుడ్లు పగలగొట్టి మనం గరిటెతోటి కదపకుండా అలాగే ఉడకనివ్వాలి. చిందరవందరగా పడిందండి 3వ కోడిగుడ్డు వేసినప్పుడు. అయినా కానీ ఇలాగే ఉడికించుకోవాలి కదపకుండా. చూడండి, మనం ఆయిల్ ఎక్కువ వేసాం కదా, అడుగు అంటుకోకుండా ఉంటుందని. అడుగున ఉడికిన తర్వాత మనకి స్మెల్ అర్థమవుతుందండి ఉడికిందని. నేను తీసుకున్నది 3 గుడ్లైనా కానీ 4 భాగాలుగా విభజిస్తున్నానండి. చూడండి, రెండో వైపుకి తిప్పి ఫ్రై చేసుకోవాలి. టమోటా, ఆనియన్స్, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేస్తున్నాం కదా, అడుగు మందంలోనే అవి అన్నీ కూడా ఉన్నాయండి. రైస్లో కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంటే తినడానికి కూడా బాగుంటుంది. కోడిగుడ్డుని నాన్ వెజ్ అని కొంతమంది తినరు కదండి. ఎన్నో సంవత్సరాల క్రితమే నాన్ వెజ్ కాదు, వెజిటేరియన్ ఫుడ్డే కోడిగుడ్డు అని మనకి ఎంతోమంది నిపుణులు నిర్ధారించున్నారు. ఎవరైనా తినొచ్చు. చూడండి, 2 వైపులా ఏ విధంగా ఫ్రై అయిందో. ఈ ఎగ్ కర్రీలోకి నేను అన్నం ప్రిపేర్ చేసి ఉంచానండి. చూడండి ఏ విధంగా ఉందో. 2 వైపులా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి, ఎందుకంటే అడుగు మాడుతుంది. ఎప్పుడు మనకి కూరగాయలు లేదా ఈ చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ తెచ్చి ప్రిపేర్ చేసుకొని తింటుంటాం కదా, ఒక్కొక్కసారి డిఫరెంట్గా మనం కోడిగుడ్డుతోటి ఒకే విధంగా కాకుండా రకరకాల స్టైల్లో మనం ప్రిపేర్ చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియోస్ లేదా షార్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి, తప్పకుండా చూడండి. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చి